ప్రాఫిట్ అండ్ లాస్ లో 13 టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. డైలీ 2 to 3 టైప్స్ కవర్ చేస్తాను. ఫస్ట్ టైప్ చూడండి. ఏ షాప్ కీపర్ సోల్డ్ అన్ ఆర్టికల్ అట్ 26% ప్రాఫిట్ ఆన్ సెల్లింగ్ ఇట్ ఫర్ 2250 మోర్, he would get a profit of 41%. If this article sold at 12% profit, find SP అంటున్నాడు. సెల్లింగ్ ప్రైస్ అనేది మనకు ఎప్పుడైనా సరే ఏమవుతుంది, 12% ప్రాఫిట్ అన్నాడు కాబట్టి కాస్ట్ ప్రైస్ పైన 12% ప్రాఫిట్ కాబట్టి 100 ప్లస్ 12 112% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అవుతుంది. ఇది సెల్లింగ్ ప్రైస్. ఓకే, ఇప్పుడు మనకి సెల్లింగ్ ప్రైస్ కావాలి అంటే 12% కి మనకి కాస్ట్ ప్రైస్ తెలియాలి. కాస్ట్ ప్రైస్ ఎలా తెలియాలి? ఫస్ట్ 26% ప్రాఫిట్ కి మనం సెల్లింగ్ ప్రైస్ ఫైండ్ చేద్దాం. సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్ టు 126% ఆఫ్ సిపి అవుతుంది. ఈక్వేషన్ 1. నెక్స్ట్ సెల్లింగ్ ప్రైస్ 2 ఆఫ్ 41% తీసుకుందాం. 141% ఆఫ్ సిపి ఈక్వేషన్ 2. ప్రాఫిట్ అనేది 126% నుంచి 141% రావడానికి ఎంత ఇంక్రీజ్ చేశాడు? 2250 ఇంక్రీజ్ చేశాడు. అంటే 2250 అనేది ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ అనమాట. సో 141% 126% డిఫరెన్స్ ఎంత? 15%. 15% ఆఫ్ దిస్ కాస్ట్ ప్రైస్ మనకి ఎంత? 2250. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ కాస్ట్ ప్రైస్ తీసుకెళ్లి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయాలి. సో కాస్ట్ ప్రైస్ ఈక్వల్ టు 2250 బై 15% కదా. ఇది తీసుకెళ్లి ఇక్కడ పెట్టండి. మనకి ఏమొస్తుంది? సెల్లింగ్ ప్రైస్ 112% ఇంటూ 2250 బై 15%. సో క్యాన్సిల్ చేసుకుంటే మనకు ఆన్సర్ 16800 వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ కనిపిస్తున్న క్వశ్చన్ ఆన్సర్ కామెంట్ చేయండి.